హే లవ్లీస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో పులిహోర అండ్ కాంబినేషన్ ఆలూ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. నేను ఇక్కడ ఫస్ట్ ఒక బిగ్ సైజ్డ్ పొటాటో తీసుకొని నీట్గా వాష్ చేసిన తర్వాత పీల్ ఆఫ్ చేసి ఆ తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆలూ పీసెస్ని ఒక గిన్నెలోకి వేసి బాగా కడిగాను. ఆ తరువాత ఇందులో ఒక గ్లాస్ ఫిల్టర్ వాటర్ వేసి కొద్దిసేపు ఒక 15 మినిట్స్ వరకు నానబెట్టాను. సో దట్ పొటాటోస్ అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట. సో నార్మల్ టెంపరేచర్ వాటరే, నాట్ టూ కోల్డ్, నాట్ టూ హాట్. ఇప్పుడు నేను లెఫ్ట్ ఓవర్ రైస్ని తీసుకొని ఇందులో నేను మా మమ్మీ ఆల్రెడీ ప్రిపేర్ చేసిన పులిహోర పేస్ట్ని ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ వేసి బాగా మిక్స్ చేశాను. మనం ఈజీగా త్వరగా చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి పులిహోర పేస్ట్ కానీ ఇలాంటి డిఫరెంట్ వెరైటీ రైసెస్కి మిక్స్ చేసుకోవడానికి ఇలాంటివి రెడీగా ప్రిపేర్ చేసి రెఫ్రిజిరేటర్లో పెట్టుకోవచ్చు. అవి కొన్ని డేస్ వరకు నిల్వ ఉంటాయి. అలానే మా మమ్మీ పులిహోర పేస్ట్ చేసి రెఫ్రిజిరేటర్లో పెట్టారు. సో అది నేను ఇప్పుడు ఇలా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు నేను స్టవ్ వెలిగించిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను, ఎక్కువ వేయలేదు. తర్వాత నీట్గా అలా స్ప్రెడ్ చేశాను అన్నమాట. ఇప్పుడు పొటాటోస్ని మనం కట్ చేసాం కదా, సో వాటిని ఇందులో వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు క్రిస్పీగా. ఇక్కడ నేను కొంచెం సాల్ట్ కూడా వేసాను. ఇక్కడ చూస్తే బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు కొంచెం పసుపు, అలానే కొంచెం కారం, లాస్ట్లో కొంచెం కోకోనట్ పౌడర్ వేసాను. సో అంతా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ పులిహోర మిక్స్ అనేది కలిపేసుకున్నాం కదా, సో ఆ పులిహోర మిక్స్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేశాను. అంతే, సింపుల్గా లెఫ్ట్ ఓవర్ రైస్తో పులిహోర అలానే ఆలూ కాంబినేషన్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. అలానే మీకు పులిహోర మిక్స్ రెసిపీ కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలుపండి. నేను మా మమ్మీని అడిగి కనుక్కొని నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్సో ప్లీజ్ లైక్ అండ్ షేర్.